ఆధ్యాత్మిక బ్యాంకు. బ్యాంకులో డబ్బు తీసుకోవాలంటే 3 పద్ధతులుంటాయి. నీవు ముందుగా సంపాదించిన ధనమును అక్కడ డిపాజిట్ చేస్తే నీకు కావలసినప్పుడు డబ్బు తీసుకోవడానికి అధికారం ఉంటుంది. ఒకవేళ నీవు సంపాదించిన ధనము బ్యాంకులో లేకపోతే నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకోవచ్చును. అది కూడా వీలు కానప్పుడు ఒక శ్రీమంతుని గ్యారంటీ మీద డబ్బు తీసుకోవచ్చును. ఈ 3 పద్ధతులు ఆధ్యాత్మికంలో కూడా వర్తిస్తాయి. పూర్వజన్మలో నీవు సంపాదించిన పుణ్యమును భగవంతుని బ్యాంకులో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు భగవదనుగ్రహాన్ని తీసుకోవచ్చు. ఇంకా రెండో పద్ధతిలో నీ స్థిరాస్తిని తాకట్టు పెట్టి తీసుకోవచ్చు కదా. ఇక్కడ స్థిరాస్తి అంటే ఏమిటి? సత్యము, అహింస, మానవ సేవ, ఇదే స్థిరాస్తి. ఇక మూడో పద్ధతిలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వాలి. ఎవరిని పడితే వారిని తీసుకువెళ్తే బ్యాంకులో అప్పు ఇవ్వరు, గొప్పవానినే తీసుకుని పోయి చూపించాలి. అట్టి గ్యారంటీ ఇచ్చేవాడు గురువు. గురువు యొక్క గ్యారంటీతో నీకు భగవంతుడు అనుగ్రహధనము ఇస్తాడు.